మావా? T20 వరల్డ్ కప్కి ముందు ఇంటర్నేషనల్ మ్యాచెస్ మిగిలిన 3 మ్యాచెస్, కేవలం 3 మ్యాచెస్. ఆ 3 మ్యాచెస్ ఆఫ్ఘనిస్తాన్తో జరగబోతుంది. ఆ ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మ్యాచ్ కోసం 16 మెంబర్ స్క్వాడ్ని అనౌన్స్ చేశారు. దాంట్లోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్స్ అందరూ కూడా కంబ్యాక్ ఇచ్చారు. ఆ సీనియర్స్ కంబ్యాక్ తర్వాత మొదటి T20 మ్యాచ్ ఈరోజు జరగబోతుంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ లేడు. తన కూతురు యొక్క బర్త్డే రీజన్ ఉండడం వల్ల విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో ఆడట్లేదు. సెకండ్ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తాడు. కానీ టీంలో ఆగేదెవరు అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు టీంలో అసలు T20లో కన్సిడర్ చేయనటువంటి సంజు శాంసన్ని ఇక్కడ T20లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా కన్సిడర్ చేశారు. నిన్న మొన్నటి వరకు వైట్ బాల్ క్రికెట్లో వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నటువంటి ఇషాన్ కిషన్ తనకు రెస్ట్ ఇచ్చారు. ఆ రెస్ట్ కారణాలు ఏంటి అనేది సెకండరీ. బట్ ఇక్కడ సంజు శాంసన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. అదే ప్లేస్లో ఇంకొక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా జితేష్ శర్మ. వీళ్ళిద్దరిలో ఛాయిస్ ఎవరు? మొదటి ఛాయిస్ ఎవరు? మొదట ఎవరికి అవకాశం ఇస్తారు? మరి అవకాశం ఇస్తే సంజుకి అవకాశం ఇస్తే సంజుని ఎక్కడ ఆడిస్తారు? జితేష్ శర్మకు అవకాశం ఇస్తే తను లోయర్ ఆర్డర్లో, ఏదైతే మిడిల్ ఆర్డర్లో నెంబర్ 7, నెంబర్ 6 ఆ ప్లేస్లో ఉందో అక్కడ వస్తున్నాడు, తను హిట్టింగ్ చేస్తున్నాడు. ఓకే, పర్లేదు, తన బ్యాటింగ్ స్క్వాడ్ మీద ఒక క్లారిటీ ఉంది. కానీ సంజు శాంసన్ని ఎక్కడ ఆడిస్తారు? ఇది ఒక కన్ఫ్యూజన్. ఇక ఓపెనింగ్ స్లాట్లో రోహిత్ శర్మతో యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయబోతున్నాడని రాహుల్ చెప్పాడు కాబట్టి ఓకే, ఓపెనింగ్ స్లాట్లో ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లీ లేడు కాబట్టి తన ప్లేస్లో గిల్ ఆడతాడు ఈ మ్యాచ్ వరకు మాత్రం ఓకే. కానీ డౌన్ ద ఆర్డర్ వచ్చేసరికి బౌలింగ్ విషయంలో, స్పిన్ బౌలింగ్ విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ చాలా రోజుల నుంచి వైట్ బాల్ క్రికెట్ కానీ రెడ్ బాల్ క్రికెట్ కానీ తను ఆడిన ప్రతి మ్యాచెస్లో లాస్ట్ 1.5 ఇయర్ నుంచి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అది కూడా వన్డే వరల్డ్ కప్లో తన పర్ఫార్మెన్స్ చూసాం. ఆ తర్వాత వైట్ బాల్ క్రికెట్లో కూడా తన పర్ఫార్మెన్స్ చూసాం. కాబట్టి తను లాస్ట్ T20స్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20స్లో 5 వికెట్స్ హాల్ కూడా తీశాడు T20లో. కాబట్టి తనని కన్సిడర్ చేస్తారా? లేదు అంటే లాస్ట్లో కొంతవరకు బ్యాటింగ్ కూడా ఇచ్చే రవి బిష్ణుతో వెళ్తారా? లేదు అక్షర్ పటేల్, సుందర్లో ఎవరిని తీసుకుంటారు? ఈ కన్ఫ్యూజన్ ఉంది. ఇద్దరు స్పిన్నర్తో వెళ్తే ఓకే, ఒకరు కన్ఫామ్గా ఉంటారు. అక్షర్ పటేల్, సుందర్లో ఒకరు కన్ఫామ్గా ఉంటారు. ఇటువైపు కుల్దీప్ యాదవ్, రవి బిష్ణుల్లో ఎవరినో ఒకరిని తీసుకోవాలి. కానీ ఉన్న 4 స్పిన్నర్లో ఇద్దరు స్పిన్నర్తో వెళ్తే పేసర్స్ విషయంలో ఓకే, కన్ఫ్యూజన్ లేదు, కొంతవరకు కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పేసర్స్ ఎవరు? ముఖేష్ కుమార్, అదేవిధంగా హర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్. వీళ్ళ ముగ్గురులో కొందరిని కన్సిడర్ చేసి ఒక ఇద్దరితో వెళ్ళినా కానీ మిగతా ఒకరు పక్కకుంటారు. దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ సీమర్గా హర్షదీప్ ముందు వరుసలో ఉంటాడు కాబట్టి తను ఖచ్చితంగా టీంలోకి వస్తాడు, డౌట్ లేదు. ముఖేష్ కుమార్ కూడా రీసెంట్గా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి తను టీంలోకి వచ్చే అవకాశం ఉంది. అవేష్ ఖాన్ కంటే కూడా ముఖేష్ కుమార్కి కాస్త బెటర్గా అవకాశాలు ఉన్నాయి, దాంట్లో నో డౌట్. కానీ స్పిన్ అండ్ వికెట్ కీపర్, ఓపెనింగ్ స్లాట్, ఈ 3 కన్ఫ్యూజన్ అనేది T20 వరల్డ్ కప్ వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకు అంటే మాట్లాడదు. వికెట్ కీపర్ విషయంలో ఇషాన్ కిషన్ పక్కకి వెళ్ళిపోయాడు. తను కాస్త మానసికంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి క్రికెట్ నుంచి కాస్త రెస్ట్ కావాలని చెప్పేసి తను సైడ్కి వెళ్ళిపోయాడు. కాబట్టి తన ప్లేస్లో సంజు శాంసన్ని మళ్ళీ తీసుకొచ్చారు తెరపైకి. కానీ సంజుకి మొదటి వికెట్ కీపర్గా అవకాశం తీసుకొని తనకు అవకాశాలు ఇస్తారా? లేదంటే జితేష్ శర్మకు అవకాశాలు ఇస్తారా? జితేష్ శర్మ కూడా హిట్టింగ్ చేయగలుగుతున్నాడు. ఓకే, ఆ ఫినిషింగ్ ఏదైతే రావాలో ఆ ఫినిషింగ్ రోల్ ఇస్తున్నాడు కాబట్టి తనని ముందు కన్సిడర్ చేస్తారా? లేదంటే సంజుని కన్సిడర్ చేస్తారా? సంజుని కన్సిడర్ చేస్తే సంజు ఖచ్చితంగా ఫస్ట్ డౌన్ లేదా సెకండ్ డౌన్లో ఆడించాలి. అది కాస్త ఇబ్బంది అవుతుంది. పూర్తి స్థాయి మిడిల్ ఆర్డర్లో ఆడితే సంజుకు పూర్తి స్థాయి మిడిల్ ఆర్డర్లో అంతగా సక్సెస్ రేట్ లేదు. వైట్ బాల్ క్రికెట్లో తీసుకున్నా, తను ఎక్కడ ఐపీఎల్లో తీసుకున్నా తనకు అంతగా సక్సెస్ లేదు. మరి ఓపెనర్గా ఆడించాలి అంటే ఓపెనర్గా మనం ఆల్రెడీ యశస్వి జైస్వాల్ని కన్సిడర్ చేస్తున్నాం. ఒక అటాకింగ్ ఏం కావాలని చెప్పేసి తను ఏదైతే ఆ సర్కిల్ రిస్ట్రిక్షన్ ఉంటుందో అక్కడ కాస్త అటాకింగ్ చేయగలడు కాబట్టి తనని ఓపెనర్గా కన్సిడర్. మరి విరాట్ కోహ్లీ వస్తే శుభమన్ గిల్ పరిస్థితి ఏంది? విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో లేడు కాబట్టి శుభమన్ గిల్ ఫస్ట్ డౌన్లో ఆడతాడు ఓకే. కానీ విరాట్ కోహ్లీ వస్తే శుభమన్ గిల్ ఎక్కడ ఆడతాడు? అదొక కన్ఫ్యూజన్. ఇక రింకు సింగ్ ఫినిషర్గా ఇస్తున్నాడు. రింకు సింగ్ అద్భుతంగా ఫినిష్ చేస్తున్నాడు కాబట్టి తను ఫినిషర్గా ఉండాలి. మరి దాంతోపాటు తిలక్ వర్మను కూడా ఆడించాలి. ఇద్దరిని ఆడించాలంటే ఒక బౌలర్ తగ్గిపోతారు. ఎవరు? ఆల్రౌండర్ బౌలర్ హార్దిక్ పాండ్యా ఇంజరీ నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని ఎక్కడ ఆడిస్తారు? ఎందుకంటే సూర్యకుమార్ ఆల్రెడీ ఉండనే ఉన్నాడు. సూర్యకుమార్ T20 స్పెషలిస్ట్ కాబట్టి తన టీంలో ఉంటాడు. ఇవన్నీ కన్ఫ్యూజన్స్ అనేటివి ఈ 3 T20 మ్యాచెస్లో భారత్ కొంతవరకు తొలగిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్లో ఇషాన్ కిషాన్ని కంటిన్యూగా 3 మ్యాచెస్
యశస్వి జైస్వాల్ని 3 మ్యాచెస్లో కనుక ఆడించారు అంటే ఖచ్చితంగా శుభమన్ గిల్ని ఓపెనింగ్ స్లాట్ నుంచి పక్కన పెట్టినట్టు, తనకి కొంతవరకు తగ్గిపోయినట్టు అవకాశాలు. లేదు విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత కూడా శుభమన్ గిల్ ఆడుతున్నాడు అంటే శుభమన్ గిల్ మాకు ఖచ్చితంగా టీంలో ఉండాల్సింది, మాకు మాత్రం శుభమన్ గిల్ ఉండాలి, ఎవరు లేకపోయినా అని చెప్పేసి బీసీసీఐ ఒక క్లారిటీగా పిక్చర్ గీసుకొని ఉందని మనం డిసైడ్ అయిపోవాలి. లేదు విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత శుభమన్ గిల్ని పక్కన పెట్టారు అంటే ఓకే, రోహిత్తో ఓపెనింగ్ చేసే బ్యాట్స్మెన్ ఖచ్చితంగా యశస్వి జైస్వాల్, దాంట్లో డౌట్ లేదని ఫిక్స్ కావచ్చు. యశస్వి జైస్వాల్ కాకుండా ఇషాన్ కిషన్ మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా తను ఓపెనింగ్లో చాలా రోజులు ఆడిన అనుభవం ఉంది, మిడిల్ ఆర్డర్లో కూడా కొంతవరకు ఆడగలడు. కాబట్టి తనని తీసుకుంటే యశస్వి జైస్వాల్ అదే గిల్ ఇద్దరిని పక్కన పెట్టి తనని ఓపెనర్గా తీసుకుంటే బెటర్గా ఉంటుంది. బట్ తన రీజన్స్తో ఆగిపోయాడు కాబట్టి అదంతా సెకండరీ. బట్ ఇక్కడ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఏదైతే ఉందో సంజు శాంసన్, జితేష్ శర్మ, వీళ్ళలో ఈరోజు మ్యాచ్లో ఎవరైతే ఆడతారో వాళ్ళనే మొదటి ప్రయారిటీగా బీసీసీఐ పరిగణిస్తుంది అనేది ఒక పిచ్చ క్లారిటీ. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. సంజు శాంసన్ ఫ్యాన్స్ కూడా ఈరోజు కనుక సంజు శాంసన్కి మొదటి అవకాశం వచ్చింది అంటే సంజు శాంసన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా T20 వరల్డ్ కప్లో కన్సిడర్ అవుతున్నాడు. లేదు జితేష్ శర్మ కనుక మొదటి మ్యాచ్ ఈరోజు ఆడాడంటే ఖచ్చితంగా సంజు శాంసన్ ఒక బ్యాకప్గానే ఉంటాడు కానీ కన్సిడర్ అవ్వడం అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇక బౌలింగ్ విషయంలో ఆ స్పిన్ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్లో కాస్త వెసులుబాటు ఏది అనేది చూడాలి. ఇక మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, రింకు సింగ్ ఇద్దరిని ఆడిస్తారా లేదంటే ఒక్కరే ఆడతారా చూడాలి. ఎందుకంటే కేఎల్ రాహుల్ కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా T20లో కన్సిడర్ చేయట్లేదు, తాను మ్యాక్సిమంగా రాకపోవచ్చు, వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్స్ మాత్రమే కన్సిడర్ అవుతున్నారు T20లో. ఇక రోహిత్ శర్మ యొక్క అప్రోచ్ ఎలా ఉంటుంది, బ్యాటింగ్ అప్రోచ్ వన్డే వరల్డ్ కప్లో మనం చూసాము. మిగతా బ్యాటర్స్ అందరికంటే కూడా తను డిఫరెంట్ స్టైల్లో అటాకింగ్ జోన్లో పూర్తి స్థాయి అటాకింగ్గా వస్తున్నాడు, రపారపా ఉడుతున్నాడు. ఆ స్టార్టింగ్ అనేది వన్డే వరల్డ్ కప్లో లాంటి వన్డేలోనే ఇచ్చాడు. 10 ఓవర్స్లో రావాలి, ఖచ్చితంగా కొట్టాలి, బౌలర్లని సాగొట్టాలి, మంచి ఒక క్లారిటీతో నెక్స్ట్ వచ్చే వాళ్ళకి బాల్స్ కాస్త డాట్ అయినా కానీ ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆడాడు. అదే అప్రోచ్ని కనుక T20లో కనుక పూర్తి స్థాయి అదే అప్రోచ్ని కనుక రోహిత్ శర్మ తీసుకొచ్చాడంటే ఖచ్చితంగా మనకు ఆ స్పార్క్ మొదటి 5-6 ఓవర్స్లో ఆ స్పార్క్ ఏదైతే రావాలనో అది ఖచ్చితంగా రోహిత్ శర్మ నుంచి వచ్చినట్టే. ఎందుకంటే రోహిత్ శర్మ అదే అటాకింగ్ గేమ్ ఆడితే, ఎందుకంటే యశస్వి జైస్వాల్ పూర్తి స్థాయిగా అదే అటాకింగ్ గేమ్ ఆడతాడు, తనకు నిలబడ్డం అనేది ఉండదా అన్నట్టుగా ఆడతాడు. తను T20 టెస్ట్ వన్డే అనేది వస్తాడు, కొడతాడు, వెళ్తాడు. సక్సెస్ అయ్యాడంటే భారీగా ఆడతాడు, సక్సెస్ కాలేదంటే త్వరగానే అవుట్ అవుతాడు. కానీ ఆ అవుట్ అయ్యే లోపల ఏదో ఒక విధ్వంసం అయితే చేయాలనే ఫిక్స్గా తను ఒక మెంటాలిటీతో ఉన్నాడు. ఆ మెంటాలిటీ T20స్లో ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు అలాంటి వాళ్ళు వికెట్స్ పడ్డ యాంకర్ రోల్ పాటించి కాస్త వికెట్స్ డౌన్ అయినప్పుడు కొంచెం కొట్టడానికి మనకు విరాట్ కోహ్లీ లాంటి ఒక సింహస్వప్నం ఉన్నది ఆల్రెడీ, దాని గురించి డౌట్ లేదు. విరాట్ కోహ్లీని T20లో చాలామంది కన్సిడర్ చేయకపోవచ్చు, తన స్ట్రైక్ రేట్ తక్కువ ఉందని చెప్పేసి, ఇంకా యావరేజ్ తక్కువ ఉందని చెప్పేసి ఏం మాట్లాడినా విరాట్ కోహ్లీ T20లో ఒక నెంబర్ 1 బ్యాట్స్మెన్, దాని మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. రోహిత్ శర్మ ఎంత మంచి T20 బ్యాట్స్మెన్, విరాట్ కోహ్లీ కూడా అంతకు మించిన T20 బ్యాట్స్మెన్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే కావాలంటే మీరు 16 ఓవర్స్ నుంచి 20 ఓవర్స్ మధ్యలో విరాట్ కోహ్లీ యొక్క స్ట్రైక్ రేట్ చూడండి, 190, 180 ఉంటుంది. పిచ్చ క్లారిటీతో కొడతాడు. తన మధ్యలో ఆడుతున్నటువంటి ఓవర్స్ ఏదైతే ఉందో అక్కడ కాస్త కనుక ఇంకా స్ట్రైక్ రేట్ పెంచాడు అంటే మాత్రం విరాట్ కోహ్లీ రాబోయే T20 వరల్డ్ కప్లో కూడా టాప్ స్కోరర్గా తనే ఉంటాడు. ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ విజయం సాధించాలంటే విరాట్ కోహ్లీ అనే ఒక బ్యాట్స్మెన్ టీంలో నిలబడి ఉండాలి. దీంట్లో నేను విరాట్ కోహ్లీ మీద ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నాను కాదు, నేను క్రికెట్ అనాలిసిస్గానే విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతున్నాను. విరాట్ కోహ్లీ ఒక లెజెండ్, అది T20 టెస్ట్ వన్డే అనేది కాదు, ఖచ్చితంగా తనని కన్సిడర్ చేస్తున్నారు, తను ఉండబోతున్నాడు, రోహిత్ శర్మ ఉండబోతున్నాడు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఇక సీనియర్స్ ఆట ఎలా ఉంటుందనేది మనం ఈ 3 T20లో చూడొచ్చు. మరి ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ లేడు కాబట్టి రోహిత్ శర్మ పైన అంత ఫోకస్ ఉంటుంది. అదేవిధంగా మొదటి వికెట్ కీపర్ ఛాన్స్గా సంజు శాంసన్కి వస్తే సంజు శాంసన్ ఎలా ఆడతాడనే దానిపైన కూడా ఫోకస్ ఉంటుంది. కాబట్టి చూద్దాం మరి మొదటి T20లో మొహాలీలో ఆఫ్ఘనిస్తాన్తో మన ఆట ఎలా ఉంటుందో. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.